హైదరాబాద్లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు నేరాలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు ఈ ల్యాబ్లోనే ఉన్నాయి. సాక్ష్యాలు బుగ్గిపాలు కావడంతో ఆయా కేసుల విచారణపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ముఖ్యంగా ఏదైతే పొద్దున్న నుంచి కూడా పెద్ద ఎత్తున నాంపల్లికి సంబంధించి ఫారెన్సిక్ ల్యాబ్లో ఏదైతే ఘటన జరిగిందో ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి, సో అక్కడే ఉన్నాం ప్రస్తుతం మనం. మొత్తం కూడా ఫైర్ అంతా కూడా కంట్రోల్ అయింది. దాదాపు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి 5 ఫైర్ ఇంజన్లతోటి, 5 ఫైర్ సేఫ్టీ ఇంజన్లతోటి మొత్తం కూడా మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం కూడా అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఘటన జరిగింది. నా వెనకాల మొత్తం కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంది. సో ఈ ఘటన జరిగిన తర్వాత ముఖ్యంగా ఇది ఉదయం 10:40 జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా ఏదైతే ఆ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డు ఉందో ఆ స్విచ్ బోర్డులో కొన్ని లోపాల వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ప్రాథమికంగా డీజీ విక్రమ్ సింగ్ కూడా ఇప్పుడే చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఈ ఎలక్ట్రికల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయింది, దాని ద్వారానే మొత్తం కూడా అంటుకుంది. దాంట్లో ఒక వ్యక్తి దాన్ని కంట్రోల్ చేయడానికి చూశాడు, అంటే ఆ మంటలు వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి చూశారు. సో అక్కడ కూడా పొగ మొత్తం ఒక్కసారిగా రావడంతో ఆయనకు కొద్దిగా అవస్థత అయింది. దాంతో ఆయన్ని ఉటౌట్ని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. సో ప్రస్తుతం ఆయన హ్యాపీ అంటే బాగానే ఉన్నాడు అని చెప్తున్న పరిస్థితులు కూడా. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ ఫ్లోర్లో చాలా కీలక పరికరాలు, దానికి సంబంధించి ఏదైతే హార్డ్ డిస్కులు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, ఫోన్లు కావచ్చు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దాదాపు ప్రముఖ రాజకీయ నాయకుల అలాగే వ్యాపారవేత్తల కొన్ని సంబంధించినటువంటి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ కేసులన్నీ కూడా ఈ ల్యాబ్లో కొన్ని ఫారెన్సిక్ సంబంధించి ఎవిడెన్స్ కోసం దీంట్లో ఉంచారు. దాంతో ముఖ్యంగా ఈ ప్రభుత్వ కార్యాలయం కాబట్టి ఈ కార్యాలయం కూడా దాదాపు పాతదైపోయింది. ఆ పాతదైంది, దాన్ని మార్చే పనిలో కూడా మేము ఉన్నాం. ఈ మధ్యనే ఇది కావడం దురదృష్టకరం అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ఈ ఘటనకు సంబంధించి కూడా ఒకవైపు అన్ని కోణాల్లో కూడా మొత్తం దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఏమైనా మానవ తప్పిదమా, మానవులు ఏమైనా దీనికి సహకరించారా ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున దీంట్లో ఎవిడెన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ కేసు కూడా తుది దశలో ఉంది. కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు, ఎంక్వైరీలు చేశారు, అవన్నీ కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. లాస్ట్ 90% అయిపోయినటువంటి చాలా కేసులు కూడా ఈ ఫారెన్సిక్ ల్యాబ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అవన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి ఆడియోలు కానీ, అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ కానీ, ఫింగర్ ప్రింట్స్ కానీ, మొత్తం ఆడియోకి సంబంధించిన పరికరాలు కానీ మొత్తం కూడా దీంట్లోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అవి కూడా మొత్తం కూడా దగ్ధం అయిపోయినట్టు తెలుస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా ఎమ్మెల్యేలకు సంబంధించిన కొనుగోలుకు సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో అది కూడా, ఇంకా చాలా రకాల ఏదైతే వ్యాపారవేత్తల కేసులు కావచ్చు, చాలా రాష్ట్రంలోనే అతి కీలకంగా మారినటువంటి కేసులన్నీ కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్లోనే మొత్తం కూడా అన్ని ల్యాప్టాప్లు, దాదాపు 50 ల్యాప్టాప్లు, 50 కంప్యూటర్లు, ఫోన్లు, ట్యాపింగ్ సంబంధించినటువంటి ఫోన్లు ఏవైతే సీజ్ చేశారో ఆ ఫోన్లు కూడా దీంట్లోనే మొత్తం కూడా అన్నీ కూడా దగ్ధం అయిపోయిన పరిస్థితులు అయితే కనబడుతుంది. మీరు చూడొచ్చు విజువల్స్లో. ముఖ్యంగా ఈ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో ఆ ఫస్ట్ ఫ్లోర్నే కీలక ఆధారాలన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. దానికి సంబంధించి ఆ ఫ్లోర్ అంతా కూడా మొత్తం ఒక్కసారిగా మంటలు, ఎలక్ట్రికల్ ఉండడంతో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి మొత్తం కంప్యూటర్లు కానీ, హార్డ్ డిస్కులు కానీ మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఒక్కసారిగా అక్కడ మంటలు రావడంతో మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితులు ఉంది. మొత్తం కూడా బిల్డింగ్ అంతా కూడా ఒక్కసారిగా పొగలు రావడం, పొగలు కూడా మరి ఫైరింగ్లతో ప్రస్తుతం అయితే ఆర్పిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఈ కేసు ఒకవైపు రాజకీయంగా కూడా మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పటికే కేటీఆర్ పెద్ద ఎత్తున ఈ ఓటుకు నోటుకు సంబంధించిన ఆధారాలు ఇది చేయడానికి, అంటే ఆధారాలని మొత్తం కూడా దాదాపు ఈ కేసు అయిపోయే దగ్గర ఉంది. అంటే ఈ కేసులో కూడా పురోగతి సాధించారు. కేసులో మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నిర్వీర్యం చేశారంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక కోణంలో రాజకీయంగా కూడా ఇది పెద్ద ఎత్తున విమర్శగా దారితీస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ కేసు గురించి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్డింగ్ ఉందో ఇది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు మొత్తం కూడా చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటుంది. మొత్తం అన్ని
అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి కీలక కేసులన్నీ కూడా అంటే దాదాపు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడ ఈ ఫారెన్సిక్ సంబంధించి ఈ ల్యాబ్కి సంబంధించి ఇది గవర్నమెంట్ది కాబట్టి ముఖ్యంగా అటు న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇటు పొలిటికల్గా ఏదైతే కేసులు ఉంటాయో మొత్తం రాష్ట్ర స్థాయిలో చాలా కీలకంగా మారినటువంటి అన్ని కేసులకు సంబంధించి కూడా మొత్తం దీంట్లోనే పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అది ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, మొత్తం వాయిస్ రికార్డింగ్స్ కావచ్చు, కీలక ఆధారాలు కావచ్చు, మొత్తం అన్నీ కూడా దీంట్లోనే భద్రపరుస్తూ ఉంటారు. దాదాపు మొత్తం దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేసుకు సంబంధించిన పరికరాలు కూడా అన్నీ కూడా ధ్వంసమైనట్టు ప్రస్తుతం అయితే తెలుపుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ప్రస్తుతం మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చు, మొత్తం బ్లాక్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం మంటలు అయితే ఆగిపోయినాయి. మరి ఈ కేసు పైన మరి ఇప్పటికే అది ప్రాథమిక విచారణలో అయితే ముఖ్యంగా ఇది ఓన్లీ షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగింది. సో దీని వెనకాల ఎలాంటి రాజకీయం కోణం లేదంటూ కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తా ఉన్నారు. ఒకవైపు రాజకీయంగా కూడా మరి కేటీఆర్ అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసులో కీలక ఆధారాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నిర్వీర్యం చేశారు, ఇది పకడ్బందీ ప్లాన్తోనే చేశారంటూ కూడా మరి కేటీఆర్ విమర్శిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఏమైనప్పటికీ సో మరి ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధిస్తారు మరి పోలీసులు, సో మరి పూర్తి నివేదిక తర్వాత డీటెయిల్స్ ఏం చెప్తారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారినాయి. కెమెరామెన్ వినోద్తో సతీష్, హైదరాబాద్.